నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బాలగాని స్పైన్ ఆర్థో హాస్పిటల్ గొండ్లపోచంపల్లి కొంపల్లో అరుదైన చికిత్స విజయవంతంగా నిర్వహించారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ బాలగోని మాట్లాడుతూ తూఫ్రాన్ ములుగు గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలుడు వెన్నెముక వంకర తిరిగి తీవ్రమైన న్యూరో మస్కులర్ స్కోలియోసిస్తో బాధపడుతూ బాలగాని స్పైన్ ఆర్థో హాస్పిటల్ మెరుగైన చికిత్స కోసం చేరారు. వైద్యులు ఆ బాలుని ఆరోగ్య పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించి సుమారు 8 గంటల పాటు క్లిష్టమైన శస్త్రచికిత్సలో వెన్నెముక వంకరను సరిచేశారు. ఈ ఆపరేషన్ సమయంలో స్క్రూలు మరియు డ్రాడ్లు ఉపయోగిస్తూ నరాల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక ఓఎన్ఎం ఇంటర్ప్రెటివ్ న్యూరో మానిటరింగ్ వినియోగించామని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యంగా కోలుకుంటూ స్వయంగా నడవగలుగుతున్నాడు. వెన్నెముక వంకర కూడా గణనీయంగా సరిచేయబడిందని ఈ విజయవంతమైన చికిత్సలో సహకరించిన వైద్య బృందానికి, సిబ్బందికి మరియు రోగి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ట్రీట్మెంట్ కాస్ట్ అంటున్నారా? చిన్నప్పటి నుంచి ఆయన కొంచెం స్టార్ట్ అయింది మజిల్ వీక్నెస్ వల్ల. బట్ గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ బాలగాని, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, డాక్టర్ బాలగాని స్పైన్ అండ్ ఆర్థో హాస్పిటల్ కొంపల్లి. సో రీసెంట్గా మనము సాత్విక్ అనే బాబు 12 years బాబు ములుగు విలేజ్ నుంచి రావడం జరిగింది, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఇంతకుముందు సివియర్గా నడుము అనేది కంప్లీట్గా బెండ్ అయిపోయి నడుస్తుండే చిన్నప్పటి నుంచి వెళ్ళి. రీసెంట్గా చాలా సివియర్గా నడుము అనేది కంప్లీట్గా బెండ్ అయిపోవడం వల్ల కూర్చోడానికి కూడా ఇబ్బంది అవుతుండే, నడవడానికి కూడా ఇబ్బంది అవుతుండే. సో దానికోసమని మనం ఎవాల్యుయేట్ చేసి దీన్ని న్యూరోమస్కులర్ స్కోలియోసిస్ అంటాము. నడుము అనేది కంప్లీట్గా మజిల్స్ వీక్ ఉండడం వల్ల ఒక సైడ్ బెండ్ అవ్వడం జరిగింది. సో దీనికి ఆపరేషన్ ఆల్మోస్ట్ 5 days బ్యాక్ చేసినాము. 8 hours పట్టింది సర్జికల్ టైము. సో దీనికి ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్, అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు సిగ్నల్ చూసుకుంటూ ఆపరేషన్. మాది తూప్రాన్ మండల్ గన్పూర్ విలేజ్. మా బాబు బర్త్ నుంచే వెన్నుపూస కొంచెం వంకరగా పుట్టిండు. కాకపోతే అది చిన్నప్పుడు అంత ఏర్పడలేదు. అది రాను రాను కొద్దిగా ఎక్కువ వంగిపోవడం వల్ల జస్ట్ 1.5 year బ్యాక్ ఇంకా బాగా మేజర్గా అయ్యి నడవడానికి ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇట్లా పడడం వల్ల ఇట్లా లోకల్ మా బ్రదర్ ద్వారా సార్ ఇక్కడ చేస్తారని చెప్పి తెలిసింది. శ్రీనివాస్ సార్ని కలిస్తే 1 month బ్యాక్ కలిస్తే సార్కు రిస్కే ఉంటుంది, కాకపోతే పక్క ప్రయత్నం చేద్దాం, సక్సెస్ చేద్దామని చెప్పారు. సార్ ఇచ్చిన మోటివేషన్ ధైర్యం వల్ల నేను ముందుకు వచ్చాను. మొన్న ఫస్ట్ నాడు ఆపరేషన్ చేశాము, సక్సెస్ అయింది. అప్పటికిప్పుడు చాలా బెటర్ ఉన్నాడు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దుకాణదారులను కలిసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని కోరారు. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని ఎంపీ రఘునందనరావు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నూతనంగా ఏర్పాటైన కాలనీల్లో కొత్తగా వచ్చినటువంటి సాఫ్ట్వేర్ మిత్రులందరూ కూడా పర్యావరణ హితాన్ని కోరి సమాజం బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారికి దొరికినటువంటి వారాంతపు సెలవుల్ని కూడా, వీకెండ్ని కూడా తెల్లాపూర్ని ప్లాస్టిక్ రహిత తెల్లాపూర్గా మార్చాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో తేనా ఆధ్వర్యం లోపల అనేక మంది సాఫ్ట్వేర్ మిత్రులు ఈరోజు ఈ సాయంత్రం పూట ప్రతి షాపుకు తిరిగి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అనేటి సవినయమైనటువంటి అప్పీల్తో పాటు ఒక పోస్టర్ని ఆ షాపులలో అతికిస్తూ వస్తా ఉన్నారు. భావి తరాలు బాగుండాలంటే తెల్లాపూర్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కాబట్టి కొత్తగా వస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్తో వస్తున్న డెబ్రీస్ కానీ, రోడ్లపైన ఉన్నటువంటి చెత్త కానీ, ప్లాస్టిక్ విషయం లోపల కానీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాకి నాంపే ఏక్ పేడ్ అనేటువంటి నినాదంతో ఇప్పటికే వాళ్ళ కమ్యూనిటీస్లో వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతి చోట మొక్కలు నాటుతూ పర్యావరణ హితం కోసం పనిచేస్తున్నటువంటి తేనా మిత్రులందరినీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, సాఫ్ట్వేర్ వాళ్ళంటే కంప్యూటర్లకే పరిమితం అవుతారు, 4 గోడలకే పరిమితం అవుతారు, ఏసీలకే పరిమితమైనటువంటి అపవాదు నుంచి బయటకు వచ్చి తెల్లాపూర్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి మా సాఫ్ట్వేర్ సోదర సోదరీమణులందరూ కూడా ఈ సమాజానికి మనం ఏదో చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో కాలనీలన్నీ తిరుగుతూ, రోడ్లన్నీ తిరుగుతూ తెల్లాపూర్ పరిశుభ్రంగా ఉండాలని. ఎల్లన్న అంటే కార్మిక నాయకుడే కాక తెలంగాణ ఉద్యమకారుడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో కార్మిక సంఘ నాయకుడు ఎల్లయ్య విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో కార్మిక సంఘ నాయకుడు ఎల్లయ్య విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కాలని పోరాడిన మహానాయకుడు ఎల్లయ్య అన్నారు. ఆయన ఊపిరినంత వరకు కార్మిక సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో 2 కాళ్లు పెరిగిన మంచంపై పడుకుని జై తెలంగాణ అన్న నాయకుడని అనుకున్నాడు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉండి కీలక పాత్ర పోషించిన నాయకుడని తెలిపారు. తెలంగాణ వాదాన్ని చెప్పిన మంచి నాయకుడన్నారు. కార్మిక సంఘం నాయకుడిగా కార్మికుల మన్ననలు పొందిన వ్యక్తి అన్నారు. MIG-2 వచ్చిందంటే అది ఎల్లని కృషి అని ఆయన తెలిపారు. ప్రశాంతంగా ఉండండి. అందరి హరీషన్ అంటేనే అందరి ప్రజల మనిషి అందరి కలుస్తాడు కాబట్టి గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకుడు సిద్దిపేట విగ్రహావిష్కరణని సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ ఎల్లన్న, జోహార్ ఎల్లన్న, జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లన్న, హే ఎల్లన్న, అమర్ రహే, అమర్ రహే ఎల్లన్న, అమర్ రహే, అమర్ రహే. మైక్ అక్కడే ఉంది. కింద కూర్చోవాలి. జరిగింది. ఎల్లన్న గారితో చాలా సుదీర్ఘమైనటువంటి అనుబంధం కలిగినటువంటి నాయకులు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే హరీష్ అన్న అనేక సందర్భాల్లో ఎల్లన్న గారిని సంప్రదించి అనేక ఆలోచనలు అనేక చర్చలు చేయడం జరిగింది. మరి ఇవాళ హరీష్ గారు కేడులంగా పి జనార్దన్ రెడ్డి ఎల్లయ్య గారు అంటారు. అప్పటి నుంచి గిట ఎల్లన్న అంటే కార్మికుడు అంటే ఎల్లన్న. నాగేంద్ర పైకి రా, జాస్తా పైకి రా. ఆ విధంగా ఎల్లన్న కార్మికుల పక్షాన కార్మికుల కోసం అనుక్షణం ఆలోచిస్తూ వారి సంక్షేమానికి BHLలో ఎన్నోసార్లు గెలిచి అక్కడ HCL కానీ బయట ఇండస్ట్రీస్లో కూడా చాలామంది కార్మికులకు సేవలు అందించిన వ్యక్తి. మన ప్రాంతంలో ఎంతో మంది కార్మికులకు సేవలు అందించిన వ్యక్తి ఎల్లన్న. మరికొద్దిసేపట్లో మనం ఈ యొక్క సభని ప్రారంభించుకుందాం. జోహార్ జిఎల్లన్న, జోహార్ జోహార్, జోహార్ జిఎల్లన్న, జోహార్ జోహార్, తెలంగాణ ఉద్యమకారుడు జిఎల్లన్న, అమర్ రహే జిఎల్. ఇది నువ్వు తెప్పియాల్సిందే అని ఎల్లన్న సోమిరెడ్డి మా మైపాల్ పట్టుబట్టి ఆ రోజు నాతోని ఆ కాలనీ ఫైనల్ లేఅవుట్ తెప్పియడంలో నిజంగా ఎల్లన్న దండలాడింది. అట్లా ఆయన చివరి దాకా ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ప్రజల కోసం కార్మికుల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం BHL కోసం ఎనలేని సేవలు చేసినటువంటి ఎల్లన్న ఆయన ఎప్పుడూ చిరస్మరణీయుడుగా ఉంటాడు. శారీరకంగా లేడేమో కానీ BHL ఉన్నంత కాలం ఎల్లన్న పేరు ఉంటది. కార్మికుల గుండెల్లో ఉంటాడు. మరి పేదల పక్షపాతిగా ప్రాంతాల్లో అన్ని కంపెనీల్లో కూడా కార్మికుల పక్షపాతిగా కార్మికుల కోసం నిరంతరం పోరాడి ఆయన తన ఆరోగ్యం కోసమో తన కోసమో తన పిల్లల కోసమో ఆలోచించలేదు. కార్మికుల కోసం ఆలోచించిండు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించినటువంటి ఒక మంచి మనిషి కనుకనే ఇవాళ ఇంతమంది ఆయన మీద ఉండే ప్రేమతో వచ్చినాం, ఆయన మీద ఉండే అభిమానంతో వచ్చినాం. నిస్వార్థంగా ఆయన అందించినటువంటి సేవ మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చింది. నాకైతే ఒక చిన్న లోటు ఉంది, మైపాలన్నతో రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ ఆ విగ్రహం మాత్రం ఆయన స్థాయికి తగ్గట్టు నాకు అనిపించలేదు. జర మా మైపాలన్న రిక్వెస్ట్, నిలువెత్తు విగ్రహం ఆయన ధోతి కట్టుకొని పంచ కట్టుకొని నిలబడితే ఎల్లన్న ఎట్లుంటాడో ఆ విగ్రహం చూస్తే అట్టున్నారు. నేను మా మైపాలి BHLకు INTUC అధ్యక్షుడిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పనిచేసి మరి కార్మికుల మన్ననల్ని పొందినటువంటి వ్యక్తి మన ఎల్లన్న గారు. గతంలో BHLలో అటు ఉత్తర భారతదేశం నుంచి కార్మికులు వస్తున్నారు, రిజర్వేషన్ తొలగించారు. మరి అక్కడి నుంచి CISF కానీ కార్మికులు కానీ వస్తే నా ప్రాణం పోయినా సరే అని చెప్పి పోరాడి ఇక్కడ భూమి కోల్పోయిన బిడ్డలకు దక్కాలి, తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు దక్కాలని కూడా స్థానికుల కోసం పోరాటం చేసినటువంటి
గొప్ప నాయకుడు ఎల్లన్న గారు. ఎల్లన్న గారు కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసిండు. ఆ వివరాలు సరే మా రేమాన్ గారు స్థానిక నాయకులు చెప్తారు. ఆయన జీవితం అంతా కూడా ఆయన శ్వాస ఆయన ఊపిరి ఉన్నంత వరకు అటు కార్మిక సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన జోహార్ ఎల్లన్న గారికి, జోహార్ ఎల్లన్న గారికి, జై తెలంగాణ. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు భూపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఆదర్శ్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఎల్లన్న కుమారుడు విజయ్ గారికి, తమ్ముడు సోమరెడ్డి గారికి, నాగేందర్ గారికి, మా రెహమాన్ గారికి, దామోదర్ గారికి, ఎర్రగడ్డ సత్యం గారికి, పాండు గారు మా చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా దాస్ కాలనీ ప్రెసిడెంట్ దాస్ గారికి, కార్మిక సోదరులకు, ఎల్లన్న అభిమానులకు, బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు. హైదరాబాద్ లో 75 ఏళ్ల వృద్ధుడికి 2 మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి మళ్లీ స్వతంత్రంగా నడిచేలా చేశారు మెడికోర్ హాస్పిటల్ వైద్యులు. హైదరాబాద్ చెందిన 75 ఏళ్ల రాఘవేంద్ర తీవ్ర మోకాళ్ల నొప్పితో బాధపడుతూ సాధారణ పనులు కూడా చేయలేని స్థితికి చేరుకున్నారు. థైరాయిడ్, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మెడికోర్ హాస్పిటల్ చందానగర్లో డాక్టర్ శశివర్ధన్ నేతృత్వంలోని వైద్య బృందం 2 మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. శస్త్రచికిత్స అనంతరం మొదటి రోజు ఆయనను నడిపించగా ప్రత్యేక ఫిజియోథెరపీతో నెల రోజుల్లోనే ఎలాంటి సహాయక పరికరం లేకుండా స్వయంగా నడిచే స్థితికి చేరుకున్నారు. వృద్ధాప్యంలోనూ ఆధునిక జాయింట్ రీప్లేస్మెంట్ టెక్నాలజీతో అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని వైద్యులు తెలిపారు. తనకు కొత్త జీవితాన్ని అందించిన వైద్యులకు కృతజ్ఞతగా ఉపయోగించిన వాకర్ను మరో రోగికి ఉపయోగపడేలా ఆసుపత్రికి విరాళంగా అందించిన రాఘవేంద్ర అందరినీ ప్రశంసలు అందుకున్నారు. నేను 3 సంవత్సరాల నుంచి బాగానే 3 సంవత్సరాలు ఎక్కువనే బాధపడుతున్నది ఈ మోకాళ్ళతో. కానీ నాకు మా కుమారుడు వినయ్ కుమార్ చాలా ప్రోత్సాహం చేశాడు. నేను వద్దని అక్కడికి చాలా బాధపడుతున్నా కానీ వద్దు చాలా కాదు, ఈ వయసులో నాకు వద్దు అని చెప్పాను. అయితే మళ్ళీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి డాక్టర్ గారు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఎన్నిసార్లు పోయినా విసుక్కోకుండా నాకు బాగా చేసుకోండి, నీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, మీరు ఎవరిపైనా డిపెండ్ అయ్యే అవసరమే లేదు మీరు అని చాలాసార్లు నాకు చాలా బాగా చేశాను, బాగా చెప్పారు నాకు. కాబట్టి నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఎట్లా కానీ ఫోన్ చేయించుకుందాం అనే ఉద్దేశంతోనే డాక్టర్ గారు మళ్ళీ ఇంకోసారి కన్సల్ట్ చేసి ఏం సార్ ఎట్లా ఏమి బాగుంటుందో, మళ్ళీ ఏమన్నా జరుగుతుంది, నాకేమో అవుతుందా అనే భయం అనేది ఉండింది. అయినా డాక్టర్ గారు ఎన్నిసార్లు పోయినా పంపిస్తుందో నాకు గురించి నాకు ఏమంటారు దాన్ని మోటివేషన్ చేసి నాకు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశివర్ధన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికల్ హాస్పిటల్ చాలా. ఇవాళ మీరందరూ ఇక్కడ వచ్చి గ్యాదర్ అయినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ మనం కలుసుకోవడానికి ప్రైమరీ రీజన్ వచ్చేసి మన పేషెంట్ మిస్టర్ రాఘవేంద్రరావు గారు. ఈయనకి ఎందుకు ప్రైమరీగా ఏంటంటే ఈయనకి జరిగిన సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా కామన్గానే జరుగుతున్నాయి ఈ మధ్యలో. కాకపోతే ప్రైమరీగా ఈ పేషెంట్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఇది ఇలాంటి ఇష్యూస్ చాలామంది ఏజ్లోనే సఫర్ అవుతారు. ఆఫ్టర్ 50, ఆఫ్టర్ 60 చాలామందికి ఆర్థరైటిస్ అనేది కామన్గా డెవలప్ అవుతా ఉంది. బట్ స్టిల్ ఆపరేషన్ అంటే చాలామందికి నెగిటివ్ థాట్స్ అనేది వస్తున్నాయి, చాలా మిత్స్ ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఫిజియోథెరపీ ఎక్కువ అవసరం పడుతుంది, ఇవన్నీ రికవరీ అవ్వడానికి 2-3 మంత్స్ పడుతుందని చాలా మందికి ఆ అపోహలు అనేవి ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకోవడానికి పర్సనల్గా పేషెంట్తో పాటు మనం కలుసుకోవడం జరిగింది. తన పేషెంట్ వచ్చేసరికి ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 75 years old. తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, ఇంతకుముందు స్ట్రోక్ పారాలిసిస్ కూడా వచ్చింది. బట్ ఈ రికవర్డ్ వెల్ ఆఫ్టర్ తర్వాత కూడా మనకి మీ ఆర్థరైటిస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఏజ్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీ అంటే చాలా వరకు భయపడ్డారు. ఒక స్టేజ్ వరకు ఆర్థరైటిస్ని మనం మెడికల్గా ట్రీట్ చేస్తాం, ఇంజెక్షన్స్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది, మెడికేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వన్స్ స్టేజ్ 4 ఆర్థరైటిస్, బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అని అంటాం. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే మెడికేషన్స్ కానీ ఫిజియోథెరపీ కానీ చాలా ఎక్కువ హెల్ప్ చేయదు. ఇట్ ఈస్ అ మెకానికల్ ప్రాబ్లమ్. సో ఆ కండిషన్లో మనం ఆర్థరైటిస్ మాత్రమే సజెస్ట్ చేస్తాం, నీ రీప్లేస్మెంట్ మాత్రం సజెస్ట్ చేస్తాం. సో తనకి కూడా ఎప్పటి నుంచో ఉంది. బట్ తనకి చాలా భయంతో హీ వాజ్ డిలేయింగ్ ద సర్జరీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. చాలా రోజులు వెయిట్ చేసి బట్ హీ వాజ్ ఆల్వేస్ కేర్డ్ అబౌట్ ఫ్యూచర్ ఆల్సో. ఇప్పుడు ఇట్లా ఉన్నాను, తర్వాత ఏమవుతుంది, నేను నడవగలుగుతానా, నా పని నేను చేసుకోగలుగుతానా,
ఫ్యూచర్లో డిపెండెంట్ అవుతానే వేరే వాళ్ళ మీద అని ఆ థాట్లో ఉంది. సో తర్వాత చాలా కౌన్సిలింగ్ అంతా అయిన తర్వాత ఫైనలీ పేషెంట్ గారు సర్జరీ ఒప్పుకున్నారు. తనకి 2 నీ రీప్లేస్మెంట్. దొంతి వేణుగోపాల స్వామి గోశాలకు ప్రమిద ట్రస్ట్ దాతృత్వంతో 1000 గోవులకు తోడలకు 30,000 విలువైన గ్రాసం అందజేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు దేవుని వెంకటేష్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి వేణుగోపాల స్వామి గుడిలోని గోశాలలో ఉన్న 100 ఆవులు తోడలకు ప్రమిద ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం 4 ట్రాక్టర్ల గ్రాసం అందజేశారు. దీని విలువ సుమారు 30,000. ఈ సందర్భంగా ప్రమిద ట్రస్ట్ అధ్యక్షుడు దేవుని వెంకటేష్ మాట్లాడుతూ మూగజీవుల ఆకలి తీర్చే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసే బలాన్ని ఆ భగవంతుడు తనకివ్వాలని కోరుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రమిద ట్రస్ట్ సభ్యులకు, మిత్రులకు, ఎస్జిటియు స్టేట్ జనరల్ సెక్రటరీ అరికల వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు అశోక్ చింకలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోశాల నిర్వాహకులు ట్రస్ట్ సభ్యుల సేవాభావాన్ని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా మేము ప్రమిద ట్రస్ట్ అనే ప్రోగ్రామ్ అనే సంస్థను స్టార్ట్ చేసి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాము. అందులో భాగంగా గత సంవత్సరము ఇక్కడ ఈ దొంతి వేణుగోపాల స్వామి గోశాలలో కొన్ని ఆవులు పశుగ్రాసం లేక చనిపోతున్నాయని చెప్పేసి పేపర్కి రావడం జరిగింది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థ నుంచి మేము ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి అనుకొని మేము 300 కట్టల పశుగ్రాసము ఈ ఆవులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా యొక్క ప్రమిద ట్రస్ట్ నుంచి సభ్యులు అందరూ కానీ మరియు ఎడ్యుటీ యూనియన్ నుంచి వెంకటేష్ అన్న, అశోక్ అన్న గారు మరి సభ్యులందరూ దీనికి చాలా సహకరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మేము భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ యొక్క వేణుగోపాల స్వామి టెంపుల్కి మేము ప్రార్థిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో నూతనంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించి తలపెట్టిన బీరప్ప స్వామి దేవాలయం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తాను సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దేవాలయం నిర్మాణానికి సంబంధించి ఎలాంటి స్థల వివాదాలు తలెత్తకుండా బీహెచ్ఎల్ యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అంజయ్య, పుష్ప నాగేష్, సీనియర్ నాయకులు పరమేశ్ యాదవ్, ఐలేష్, ఊరెళ్ల యాదగిరి, కరికే సత్యనారాయణ, కురుమ సంఘం అధ్యక్షుడు తంట నరసింహ, రాజు, కురుమ సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారాలు. మేము రామచంద్రపురం పట్టణంలో ఉన్న కురుమ కుల సోదరులం. అయితే మా యొక్క కుల గురువు అయినటువంటి బీరప్ప గుడిని ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా గతంలో బిహెచ్ఎల్ సిబ్బంది వారు డిస్మెంటల్ చేసి విగ్రహాలు దొంగతనంగా ఎత్తుకెళ్ళి వారు దాచిపెట్టుకొని ఇవన్నీ జరిగినాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో మేము పలుమార్లు బిహెచ్ఎల్ వారిని సంప్రదించడం జరిగింది. వాళ్ళతో విషయంపై చర్చించినాం. వాళ్ళు మాకు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించడం జరిగింది. మా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా గుడిని కూల్చి మళ్ళీ అదే జాగాలో మేము పునర్నిర్మాణం చేస్తామంటే దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వారి సిబ్బందిని. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా పొద్దున 7 గంటల నుంచి జేపీ కాలనీ డివిజన్, సింఫోనీ కాలనీ, అలాగే అమీన్పూర్ డివిజన్లో, బీరంగూడ డివిజన్లో 13 కాలనీలు విజిట్ చేయడం జరిగింది. కొన్ని సమస్యల మీద రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ విస్తారంగా విస్తరిస్తున్న కాలనీలకు అన్ని మౌలిక వసతులు చేయాలి. కాబట్టి అన్ని విత్ డిపార్ట్మెంట్తో అందరూ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లకు తీసుకొని తిరగడం జరిగింది. అందులో భాగంగా బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తున్న హరాచ్మెంట్లో భాగంగా ఇసుకబాయి బస్ డిపో రోడ్ నుంచి ఇసుకబాయి బ్రిడ్జ్ వరకు రోడ్డు విషయము వాళ్ళు లోకల్స్ వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీతో వాళ్ళని బెదిరించి భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు అనేది గ్రామం ఎప్పుడు ఈరోజు ఈ మందుమూల గ్రామం లోపల ఇంతకుముందు యాదగిరి గారు చెప్పినట్టు, అదే రాజు గారు చెప్పినట్టు, గతంలో పూర్వము మా పెద్దలందరూ కూడా మా యొక్క కులదైవాన్ని ప్రతి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 11 సంవత్సరాలకు ఒకసారి పూజా కార్యక్రమం ఎవరెవరి సోమత ఎట్లుంటుందో అట్లా దాన్ని బట్టి ఈ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈరోజు పురాతనమైన దేవాలయాన్ని మరి అప్పుడు వెనకటికి గుళ్ళు గిల్లు లేకుండా ఏడంటాడే ఓ పుట్ట ఉన్నా లేకపోతే ఏదైనా మామూలుగా 4 రాళ్ళు పెట్టేసి ఇచ్చేసి సున్నం దాచేసేసి దానికి ఈ యొక్క విగ్రహాలు పెట్టేసి పూజలు చేసుకునే మా కులము. ఈ కులం లోపల ఇలాంటి కార్యక్రమాలు ఇలా కొత్తగా చేసేది ఏం కాదు.
చుట్టుపక్కల ఉన్న మన తెలంగాణ లోపల కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లోపల కావచ్చు, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అన్ని కులాల్లో మరి ఈరోజు మేము మా కులానికే ఒక్కదానికి కాదు, మొత్తం మన ఊరికే మంచిగా ఉండాలి, మన ఊరే మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రాంలకు గ్రామం లోపల ఉన్న అన్ని కులాలు కూడా అందరూ కూడా ఈ యొక్క గుడికాడికి వచ్చేసి పూజలు చేసుకొని మరి మేము వాళ్ళకందరికీ కూడా ఉపశమనం కల్పిస్తున్నట్లు లెక్క. ఎందుకంటేనంటే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమము చేయడము, మంచి కార్యక్రమానికి అడ్డుపడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గౌరవ మరి ఎమ్మెల్యే గారు ఈరోజు కాదు, గత 5-6 నెలల నుంచి కూడా మా కుల మెంబర్ ఉండి మొత్తం బిహెచ్ఎల్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్తో కానీ, పోలీసు వాళ్ళతో కానీ మరి ఆయన కూడా తన శాయశక్తుల ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తుండు. మరి మేము యాక్చువల్గా ఒరిజినల్గా మందుమూల గ్రామ నివాసులం ఇక్కడ. దీన్ని దుబ్బవరం అనేవాళ్ళు. అప్పుడు అడవి ఉండేది, దుబ్బవరం అనేది, పంటలు గిట్ట లేదు. మేము మా వంశ ఆచారాల ప్రకారము బీరప్ప దేవుడు మా కులదైవం, బీరప్ప దేవుడు అమ్మవారు మా కులదైవం. ఎప్పుడైనా బీరప్ప దేవుడిని ఎట్లా పెడతామంటే ఒక అడవిలో ఒక శిల పెట్టి, రాయి పెట్టి, బొట్లు పెట్టి అక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి కళ్యాణం చేస్తాం, పూజలు చేస్తాం. మేము ఇక్కడ పెట్టినాం, పొలివేరులో పెడతాం సాధారణంగా. అవతల రామచంద్రాపురం, ఇది మందుమూల, ఈ పొలివేరులో పెట్టినాం. అది ఉందని మొత్తం చెట్లు గిట్లు వచ్చినాయని ఏమనుకున్నామంటే బీరప్ప స్వామిని మనం మర్చిపోతున్నాం అని చెప్పేసి ఒక 5-6 నెలల కింద చిన్నగా ఒక 4x6 కాంపౌండ్ వాల్ పెట్టారు. స్లాబ్ ఏం లేదు, విగ్రహాలు అందులో పెట్టేసారు. ఫస్ట్ అయితే పూజలు చేసుకుందామని దాన్ని ఏం చేశారంటే బిహెచ్ఎల్ వాళ్ళు వాళ్ళ మనుషులను పంపించి దాన్ని ఊలగొట్టి ఆ విగ్రహాలు ఎత్తుకపోయి బిహెచ్ఎల్ క్లబ్ వెనకాల ఒక గుడి ఉంది చిన్నది, దాంట్లో పెట్టారు. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి అది తీసుకున్న తర్వాత. వాటి ఇప్పుడు ఏమంటారంటే మేము తీసుకోపోలేదు అంటారు. మొన్న 2-3 సార్లు మీటింగ్ అయింది. నేను చెప్పిన ఇప్పుడు మా ల్యాండ్ యాక్వైర్ చేశారు, మా ఇండ్లు తీసుకున్నారు, మీరు కంపెనీ పెట్టుకున్నారు, ఉద్యోగాలు ఉన్నాయి. మాకు ఉద్యోగాలు కూడా ఎల్డీపీ క్యాండిడేట్స్ కింద ఉద్యోగాలు కూడా ఇవ్వలే మాకు. అప్పుడు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చిన, నాకు ఉద్యోగం దొరకకపోతే. అయితే వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే శ్మశాన వాటికి ఉంది కదా, అది ఎప్పుడూ పురాతనమైనది. ఆ పక్కకు క్రిస్టియన్ శ్మశాన వాటికి ఉన్నది, అది బిహెచ్ వాళ్ళే ఇచ్చారు ఎల్ఐజి ముంగల. ఇప్పుడు ఏమంటారంటే శ్మశాన వాటిక కూడా మాదే, ఆడ పని చేయించలేదు. రెండవది చెరువు ఉంది కదా, చెరువు కూడా మాదే. చెరువు వాళ్ళది ఎట్లయితుంది? అది మైనర్ ఇరిగేషన్ ట్యాంక్. అది చెరువు కింద 200 ఎకరాలు మేము వరి పండిస్తుంటాం. చెరువు కింద అంటే కట్ట కింద అవన్నీ వడ్లు పండుతుంటాం. మొన్నటి వరకు రీసెంట్గా బిల్డింగ్లు అయినాయి. అది ఎవరిదైనా చెరువు ఎట్లయితుంది? మీది కాదు కదా. మేము చెప్పిన చెరువు మీద కాదు, హైదరాబాద్ కూడా చెప్పారు చెరువు మీద అబ్బది కాదురా, ఇడికి ఎంటర్ కాకుండా. దాని మీద వచ్చేసి మాటకు బోర్డు పెడుతున్నారు. ఇంకోటి, ఈ చెరువు ఎప్పుడో సర్వే అయింది. ఎప్పుడు సర్వే అయింది అంటే బిహెచ్ఎల్ వచ్చిన కొత్తనే సర్వే అయింది. వెంకటేశ్వర స్వామి గుడి వెనకాలకి వెళ్ళి ఫెన్సింగ్ వేసుకోవాలి. ఫెన్సింగ్ అంటే డైరెక్ట్ ఐరన్ గ్రిల్స్ తోటి ఫెన్సింగ్ వేసారు. వీళ్ళకి ఏమీ తెలియదు. నేను అన్నా, అచ్చా చెరువు మీద అయితే అవార్డు అంటే పేమెంట్ ఇవ్వాలి కదా, మరి నువ్వు ఉన్నట్టయితే మళ్ళీ మీ అవార్డు చూపేయండి. ఏమన్నా నోటీసులు ఇచ్చారా ఎవరికన్నా? అదేం లేదు. మళ్ళీ మీది ఎంత ఇలాకుంది గది చెప్పండి రా బాబు అంటే అది లేదు. పిచ్చిగా ఎంఐజీకి, ఎల్ఐజీకి, బీడీఎల్ క్వార్టర్స్కు, ఏపీఐసికి ఇట్లా దేని అద్దుపద్దు లేకుండా ఎవడు వస్తే వాడు ఇష్టం వచ్చినట్టు అలాట్మెంట్ చేసిండు. మాకు ల్యాండ్ తక్కువ. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారని, 2 నెలలు గడుస్తున్న ధాన్యం తరలింపులో లారీలు రాక కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం పెరిగిపోయిందని చిన్న గణపురం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తరలించాలని కోరుతూ కొల్చార మండలం చిన్న గణపురం రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్ చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఫోన్లో తహసీల్దార్ శ్రీనివాసాచారితో ఫోన్లో మాట్లాడి వెంటనే ధాన్యం తరలింపుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మందా నాగయ్య రైతులు మాట్లాడుతూ ధాన్యం తరలింపులో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, కొనుగోలు కేంద్రంలో సుమారు 25 లారీలకు సరిపోయే ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే పేరుకుపోయాయని, వర్షాకాలం ప్రారంభమవుతున్నా ధాన్యం తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. మా దగ్గర డబ్బులు లేవు, ట్రాక్టర్లు పెట్టుకోమంటే ఎడికెన్ పెట్టుకుంటాం, మా దగ్గర పైసలు లేవు. 40 రోజులు అవుతుంది, దాదాపు 15 రోజులు ఎక్కువైపోతుంది, కోసి నానిపోతున్నాయి.
చిన్నగన్పూర్ సొసైటీ చైర్మన్ చిన్నగన్పూర్ సొసైటీ సగం చైర్మన్ మందనాగయ్య గారు మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏంటంటే మా చాలా పెద్ద విలేజ్ ఉంది. ఇక్కడ సుమారు 1,00,000 బ్యాగుల కెపాసిటీ ఉంటుంది చిన్నగన్పూర్లో. కాకపోతే పాత రికార్డులు అధికారులు చూసుకున్నా పర్వాలేదు. దానికి సంబంధించింది ఇప్పటివరకు 65-70% దాకా లోడింగ్ చేయగలిగినాము. ఇంకొక 35 అంటే ఇంచుమించు సుమారు 25 లారీల వరకు ధాన్యము మా విలేజ్లో ఉంది. వర్షాలు వచ్చుట్ల రైతులు ఏమైందంటే వాళ్ళు తొందర చూపమని వాళ్ళు చెప్తారు, కానీ లారీల ప్రాబ్లం ఉంటుట్లా లారీలు రాకపోతే ఎంఆర్ఓ సార్ కూడా చెప్పాడు. సార్ మాట కూడా ఎవరు వింటలేరు. మిల్లు కాడిపోతారు, మిల్లులో కూడా రైతులు 2 కిలోలు 3 కిలోలు అడుగుతున్నారు. అయినా పర్వాలేదని చెప్పి రైతులు ముందుకు వచ్చి కొంతమంది, అయినా కానీ వాళ్ళు కూడా ఖాళీ కావడం లేదు. ఈ సమస్య ఉజ్జారం మండల్ చిన్నగన్పూర్ గ్రామం. ఈరోజు మేము వరి కోసి దాదాపు 40 రోజులు అయినప్పటికీ ఇప్పటికి కూడా మా ఒడ్లు అనేటి ఎక్కడ పోసిన ఒడ్లు అక్కడనే ఉన్నాయి. ఈ యొక్కటువంటి రాష్ట్ర ప్రభుత్వం గెలవక ముందుకు హామీలు ఇచ్చి రైతే రాజు అన్నారు. ఈరోజు చూస్తున్నట్టే రైతు ఈ యొక్కటువంటి కోసిన వడ్లను అమ్ముకోలేక వాటిని నానుపుకుంటూ వాళ్ళ ప్రాణాలు పోయే స్థితిగా మారింది. తక్షణమే ఇవ్వటువంటి ఎంఆర్ఓ ఈ యొక్కటువంటి పాలక వర్గం ఏదైతే ఉన్నదో ఈ యొక్కటువంటి వడ్లను వెంటనే ఈ యొక్కటువంటి వడ్లను తీసుకెళ్లాలని ఈ యొక్కటువంటి రైతులందరూ కోరుతున్నారు. అంతేకాకుండా ఇదేంటంటే ఈరోజు ఏ రైస్ మిల్కి వెళ్ళినా 4 కిలోలు కటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ మేము వడ్లు ఇస్తామంటే రైస్ మిల్ ఓనర్లు మాకు వడ్లు వద్దంటున్నారు. మరి మేము వడ్లు పండించి ఇప్పుడు వడ్లను ఏం చేసుకోవాలి? ఈరోజు వడ్లు పండించి ఇంత లాగోడు పెట్టి ఆత్మహత్యలకు గురి అయినకి ఈ యొక్కటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఈరోజు పుంజుకుంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తుంది, గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని, గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని చిన్నగణపురం గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి తెలిపారు. కొల్చార మండలం చిన్నగణపురం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి, నాయకులు అశోక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రాబోయే వానాకాలంలో మనము వ్యవసాయ పరంగా చూసుకుంటే ఒకటే పంట వరి పంట తగ్గించమని గవర్నమెంట్ చెప్తుంది. వరి పంట తగ్గించి ప్రత్యామ్నాయ పంటలైనటువంటి ఆయిల్ పామ్ కానీ ఇంకా ఆరుతడి పంటలు పత్తి, కంది, జొన్న, పెసర, మినుము ఇవి పెట్టుకోవాలని గవర్నమెంట్ సూచిస్తుంది. మనకిప్పుడు ఎల్నినో ప్రభావం. ఈరోజు గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ముందొచ్చేది వర్షాకాలం. మరి వర్షాకాలంలో మరి మోర్లు కానీ ఎక్కడ క్లీన్ లేకుండా క్లీన్ చేయించుకుంటే మరి దోమల పెడత ఉండదు. అలాగే ఇప్పుడు అందరూ కూడా మోర్లు అంటే మన ఇంటి వాటర్ కోసం అని అనుకుంటారు. ఇంటి వాటర్ కోసం సపరేట్గా ప్రతి ఒక్కరు ఇంకుడు గుంత పెట్టుకొని ఇంకుడు గుంతలకే ఇంకుడు చేసుకుని ఉండాలి. ఈ మోర్ల ఉద్దేశం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మోర్ నుంచి వాటర్ పోవడానికి ఈ మోర్లు పెట్టడం అది. అలాగే తడి చెత్త, పొడి చెత్త ఇంతకుముందు అందరికి కూడా 2 డబ్బులు ఇచ్చాం, గత సర్పంచ్ కిరీలో ఇచ్చిండు. ఇప్పుడు ఎవరు కూడా అవి వేరే వస్తువులో వాడుతున్నారు, బియ్యానికి, పప్పుకు వాడుతున్నారు. అట్లా కాకుండా మరి చెత్తను వేరు చేసినట్టు ఇస్తే మేము ట్రాక్టర్లో కూడా ఒక మనిషిని పెడతాం, మంచిగా ఏర్పాటు చేసి మరి తడి చెత్త, పొడి చెత్త వస్తువులన్నీ వేరు చేస్తాము. అలాగే ఇంకోటి పటాన్చెరు పరిధిలోని తెల్లాపూర్, కొల్లూరు ప్రాంతాల్లో భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 1985 సంవత్సరంలో కేటగిరీల వారీగా కొనుగోలు చేసిన భూములకు సంబంధించి ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్వే నెంబర్లు 203, 477, 143 పరిధిలో భూముల కొనుగోలు జరిగినట్లు సమాచారం. ఇందులో సర్వే నెంబర్ 203లో 3 ఎకరాల భూమిని జీపీఏ ద్వారా 11 ఫ్లాట్లుగా విభజించినట్టు తెలిసింది. రామేశ్వరరావు కుమారుడు శ్యామరావుకు 2005లో శ్రీనివాస్ గౌడ్ భూమిని విక్రయించినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతరం 2012లో శ్యామరావు పేరిట 34 గుంటలను వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. భూముల అసలు యాజమాన్యం, జీపీఏ ఫ్లాట్ల చట్టబద్ధత, అగ్రికల్చరల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం స్థానికంగా చర్చ కొనసాగుతోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జై హింద్. నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఈ ప్లాటు మాదేనండి. డిఫెన్స్ పర్సన్ హౌసింగ్ బోర్డ్ సొసైటీ అని 1985లో ఫామ్ చేసి మేము కొనుక్కున్నామండి. ఇందులో ఆఫీసెస్కి 500 గజాలు, జూనియర్ కమిషనర్ ఆఫీస్కి 400 గజాలు, ఓవర్స్ కంటే నేను ఓవర్ కేటగిరీలో ఉన్నప్పుడు ఈ 300 గజాల ప్లాట్ ఇది మేము కొనుక్కున్నామండి.
కొన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశాను. అయితే మేము ఉద్యోగరీత్యా దేశాన్ని తిరుగుతుంటాం కనుక వచ్చినప్పుడల్లా చూసేవాళ్ళం, అద్దురాలు పట్టుకొని బోర్డులు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మేము పౌర్ణమి నాడు పోతే వాళ్ళు అమావాస్య నాడు పీకేస్తూ పోతున్నారు. ఎన్నిసార్లు రాళ్ళు పట్టినా ఎన్నిసార్లు చేసినా అవన్నీ తీసేస్తున్నారండి. అయితే ఈ మధ్యన మళ్ళీ ఒకసారి కంపౌండ్ వాళ్ళు పెడితే ఆ వెనకాల ఉన్న ప్లాట్లు కూడా మావేనండి. అది 143, ఆ వెనకాల అది కూడా కబ్జా అయిపోయింది. ఇది కూడా కబ్జా అయిపోతుంది. ఇప్పుడు ఒక్కటి ఓపెన్ ప్లాట్ మాత్రం ఇది ఒక్కటే అండి. ఇది ఈ 11 ప్లాట్లు. ఈ ప్లాట్లు మై హోమ్ రామేశ్వరరావు కొడుకు శ్యామరావు గారు దగ్గర ఉంది. వాళ్ళ సూపర్వైజరు ఎప్పుడు శ్యామరావు గారికి తీసుకుపోలేదు మమ్మల్ని. రాఘవేంద్ర రావు గారు ఆయనే వస్తున్నారు, ఆయనే తీసుకొని నాది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కోర్టుకు వెళ్ళిపోండి బెదిరిస్తున్నారు. పోలీసు కూడా కంప్లైంట్ ఇచ్చిన 3-4 సార్లు. ఒకసారి పోలీసులు తెల్లపూర్ పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. SICI గారు వచ్చి వాళ్ళ రైటర్స్ అన్ని చూసిపోయారు. లీగల్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరే అండి మీరు కంప్లైంట్ మేము తీసుకుంటాం, మీరు ఆయన కాంప్రమైజ్ చేస్తారంటే కాంప్రమైజ్ చేసే ఇదంతా కూడా ప్లాట్లు ల్యాండ్ అనేది మేము సర్వే చేసుకొనేసి క్లియర్గా ఉన్నాయి. 203 సర్వే నెంబర్లో కానీ, గూగుల్ మ్యాప్లో కానీ, విలేజ్ మ్యాప్లో కానీ, లేఅవుట్లో కానీ 203 అనే సర్వే నెంబరు 11 ప్లాట్లు, మిగతావి కబ్జా అయిపోయినాయి అనే సంగతి లేదు. ఇవి మేము కాపాడుకోవడానికి గత 3 సంవత్సరాలకు వెళ్ళేసి నేను కొన్నాను ప్లాట్లు. నేను ఒకటి ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను ఇక్కడ. అదే రాఘవేంద్రరావు మమ్మల్ని ఏం చేసిండనంటే మైకులో పెట్టుకొని వేసేసి మీకు ఏముంది, మీకు ఏం లేదు, మాదే ఉంది అనేసి ఓన్లీ మయోమలను పేరు వాడుకొనేసి వాళ్ళని మమ్మల్ని అన్యాయం చేయడానికి వాళ్ళ దగ్గరున్న స్టాఫ్ను మొత్తానికి వచ్చినప్పుడల్లా 10 మంది 20 మందిని మా మీదికి దౌర్జన్యంగా పంపిస్తున్నాడు. ఇక్కడ మేము వర్క్ చేసుకుందాం, మా ప్లాట్ మాకు కాపాడుకుందాం అనేసి మీరు కోర్టుకు పోతారా, మీరు ఏడుకు పోతారు, ఇక్కడ పోలీస్ స్టేషన్కి పోయారా, మీరు ఏడుకన్నా పోండి అనే సంగతి చాలా బెదిరింపులతో మమ్మల్ని ఇది ఇచ్చేసేస్తే మేము ఈరోజు మేము ప్లాట్ కార్డు పొజిషన్ కార్డు మేము నిలబడితే 20 మంది ఇవాళ వాళ్ళ అనుచరులకు వచ్చేసి మమ్మల్ని భయాందోళన తీసుకొని వచ్చేసి ఇవాళ జరిగినది. మేము అదే ఇవాళ సీసీ కెమెరాని ఫిట్ చేసేస్తే సీసీ కెమెరా ఎందుకు ఫిట్ చేస్తారు మీరు, ఇది కాదు మాది అనే సంగతి అని అంటే సారు ఎక్స్ సర్వీస్ మ్యాను ప్లాట్ నెంబర్ 8 సార్ది. సారు ప్లాట్ దగ్గర సీసీ కెమెరా పెడిస్తే ఆ దుండాకులు వచ్చేసి మమ్మల్ని అడ్డుకోవడము, దాన్ని ఫిట్ చేయకుండా సంగతి వచ్చేసి 100కి ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు కూడా అందుబాటులో వచ్చేసి సీసీ కెమెరా అందరికీ బాగుంటుంది, మీరు ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తారు, మీరు పోలీస్ స్టేషన్. కొల్లూరు తెల్లాపూర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 203 ప్లాట్ నెంబర్ 10. ఇది మా రిలేషన్, మా ఫ్యామిలీ రిలేషన్, మా బాబాయ్ ఇంకా మా పెదనాన్న మధ్యలో మాకు డిస్ట్రిబ్యూట్ ఉన్నది. మేము ఆర్థికంగా కొంచెం మా బ్రదర్ యుఎస్ వెళ్ళినది. ఇది అమ్ముకొని మేము ఎటైనా వాళ్ళకు ఏదైనా మాకు హెల్ప్ఫుల్ అవుతుందని ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ మయోం రామేశ్వరరావు, జూపల్లి రామేశ్వరరావు, మయోం రామేశ్వరరావు వాళ్ళ అబ్బాయి శ్యామరావు, అతను వాళ్ళ మంది మార్బలాన్ని పంపించి మా మీద మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎట్లాంటి పదజాలంతో మమ్మల్ని దూషిస్తూ ఇక్కడ ఏం పని మీకు మా సెక్యూరిటీ మేము ఇక్కడ మా ప్లాట్లకు మేము అమ్ముకోవడానికి సీసీ కెమెరా మా సెక్యూరిటీ పెట్టుకుంటే కూడా ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసి, భయాందోళనకరమైన వాతావరణం క్రియేట్ చేసి మమ్మల్ని అదరగొట్టి బెదరగొట్టి మీదేం లేదు ఇక్కడ పరుకో మీరు వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఏం సంబంధం లేదని చెప్పేసి కొంచెం దారుణంగా ప్రవర్తించే బుద్ధి మానుకోవాలి. ఈ మయోం రామేశ్వరరావు అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఇదే పనిలో కూర్చుంటే అనతికల్గా పోతే మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఆ న్యాయ వ్యవస్థ మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొని తమ నివేదికలను సభ ముందు చదివి వినిపించారు. వర్షాకాలంలో గ్రామంలో చేపట్టే పనులపై చర్చించారు. అంతకుముందు గ్రామ పంచాయతీ కార్మికుడు వాటర్మెన్ కొనకంటి వెంకట ఆకస్మిక మృతికి మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు, ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, పశు వైద్యాధికారి ప్రియాంక, వార్డు సభ్యులు మమత, వెంకట్ గౌడ్, నాయకులు ఉసికే రాజు, సుధాకర్, పడేపు వెంకటేశం, సాంబ సత్యనారాయణ, మల్లేశం, రమేష్, అల్లి చందు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాల్చకుండా నేలలో కలియదుండండి. వాటి కలియదుండంటే మీకు కలియదుండడానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వేస్ట్ డీకంపోజర్ కానీ డీకాంప్లెక్స్ అని మార్కెట్ అందుబాటులో ఉన్నాయి. అవి చల్లి మీరు వాటిని నేలలో కలియదుండడం వల్ల మీరు వేసే రసాయన ఎరువులు అంటే యూరియా కానీ డిఏపి కానీ తగ్గించుకోవచ్చు. మీరు నేల నుంచి తీసుకొని పంట నుంచి పోషకాలు నేల నుంచి తీసుకొని ఒక పంట పెరుగుతుంది. మనం దాని నుంచి మనకు అవసరమైన విత్తనాలు తీసుకుంటున్నాం. దాన్ని తగలబెట్టకుండా నేలలోనే కలియదుంటే మళ్ళీ ఒకప్పుడు మీరు వెనకటి మన పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా
నేలలో ఒక పచ్చి ఆకులు అడవి నుంచి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామం పిట్టలవాడలో సీసీ రోడ్ నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు మెల్లూరు సర్పంచ్ రంగారెడ్డి, ఉప సర్పంచ్ లావణ్యరాజుతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి మాట్లాడుతూ పిట్టలవాడలో సీసీ రోడ్ వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పిట్టలవాడలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 15 లక్షలు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంజూరు చేసిన 3 లక్షలతో కలిపి మొత్తం 18 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మించనున్నట్టు తెలిపారు. గ్రామంలో మిగిలిన వీధుల్లో కూడా దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్న 1950లో ఇచ్చిన షెడ్యూల్ కులాల ఆర్డర్ను వెంటనే రద్దు చేయాలని శేర్లింగంపల్లి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. నేడు కుకట్పల్లి 9వ ఫేజ్లోని పి యేసుపాదం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా దీనికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ అడిషనల్ డీజీ బాబురావు హాజరై 76 ఏళ్ల అన్యాయం, భారతీయ షెడ్యూల్ కులాలకు మత స్వేచ్ఛ సత్యమా స్వప్నమా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపిన విధంగా మతం మారితే కులం మారదని చెప్పిన మాటలను గుర్తు చేస్తూ దళిత కులాలకు సమాన హక్కులు కల్పిస్తూ మతాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు రాష్ట్రపతి ఉత్తర్వులపైన మంత్రివర్గంలో చర్చించి రద్దు చేసే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం దీన్ని గుర్తుపెట్టుకుని రాహుల్ గాంధీ చొరవతో ఈ విషయంపై పార్లమెంట్లో చర్చ పెట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దళితుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోతే దళితులందరూ భారతదేశ వ్యాప్తంగా ఏకమై పెద్ద ఉద్యమాన్ని తెరలేపుతామని హెచ్చరించారు. చివరగా ఈ శేర్లింగంపల్లి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఇవి ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా గోష్ఠిలో వారి యొక్క డిమాండ్స్ని ఈ క్రింది విధంగా మేము సబ్మిట్ చేస్తూ ఉన్నాము. ఒకటి, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి 1950 సంవత్సరపు షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ను వెంటనే రద్దు చేయాలి. ఇవి మేము చేస్తున్నటువంటి డిమాండ్ నెంబర్ 1. నెంబర్ 2, మతం మారితే కులం మారదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్లో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. దళితులు అందరికీ సమాన హక్కులు కల్పించాలి. అది హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా ఎవరైనా దళితులందరికీ సమానమైన హక్కులు కల్పించాలి. మత వివక్షతో దళితులను విభజించకూడదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చొరవ చూపి క్యాబినెట్లో చర్చించి దీనికి రద్దు, ఈ రాష్ట్రపతి ఉత్తర్వు యొక్క రద్దు కోసం సిఫారసు చేసి ప్రయత్నించాలి అని చెప్పేసి వారిని ఈ పత్రికాముఖంగా కోరటం జరుగుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో దళితులు అధికంగా క్రైస్తవం అనుసరిస్తూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడే సహోదరులు చెప్పారు. భారతదేశంలో దళితులుగా పుట్టటమే నేరమా? దళితులుగా పుట్టి భారతదేశంలో అసలు మేము దళితులుగా ఎందుకు పుట్టాము అని దళితులుగా పుట్టిన వారు చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే వారికి మత స్వేచ్ఛ లేదు. హిందూ టెంపుల్స్కి రానేరు. యేసుక్రీస్తును ప్రభువుగా, క్రిస్టియన్గా మారనేరు. మారితే రిజర్వేషన్ మీకు ఉండదు అంటారు. మరి భారతదేశంలో దళితులు కూడా మరి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారని సంగతి భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ వారికి, అన్ని ప్రభుత్వాలకి తెలుసు. కాబట్టి వారి పేకను ఒత్తాలని, వారి గొంతును ఒత్తాలని, వారిని మరి క్రైస్తవులుగా కన్వర్ట్ అయితే వారికి మతం మారినందున కులం మారదుగా, వారు క్రైస్తవులు అయినందుకు వారిని అగ్ర కులస్తులుగా చేస్తారా? వారి దళితులు కాదు, వారు అగ్ర కులస్తులని కులం మారుస్తారా? కులం అనేది పోదు. వారు యేసు ప్రభువు నమ్ముకున్నంత మాత్రాన వాళ్ళకి రిజర్వేషన్ తీసివేయటం అనేది అన్యాయం. కాబట్టి క్రైస్తవులుగా అనేక మంది కన్వర్ట్ అవుతున్నారు దళితులు అని చెప్పని వీళ్ళు కన్వర్ట్ కానికుండా చెయ్యాలని
దళితులకి మత స్వేచ్ఛ లేకుండా చేయటం ఇది మన దేశం చేస్తున్న అన్యాయం. కాబట్టి దయచేసి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి దళితులు కూడా మన తోటి సోదరులే, వారికి కూడా మనతో పాటు అన్ని హక్కులు, సమాన హక్కులు. ఐటీ కారిడార్ టీహబ్ పరిసర ప్రాంతాల్లో వీకెండ్స్ లో బైక్ స్టంట్లు, ప్రమాదకర రేసింగ్లతో హల్చల్ చేస్తున్న పోకిరీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రైలు పిచ్చితో రోడ్లపై ప్రాణ సంకటంగా మారుతున్న వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు చేపట్టారు. ఈ డ్రైవ్కి సంబంధించిన వివరాలను కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ మీడియాకు వెల్లడించారు. ఐటీ కారిడార్, టీహబ్, ఐక్య పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా అర్ధరాత్రి వీకెండ్ సమయంలో యువత ప్రమాదకర రీతిలో బైక్ స్టంట్లు, రేసింగ్లకు పాల్పడుతున్నారు. దీనివల్ల స్థానిక నివాసులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం కలగడమే కాకుండా సాధారణ ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్తోంది. పైగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసుల విధులకు కూడా కొందరు పోకరీలు ఆటంకం కలిగిస్తున్నారు. తాజా డ్రైవ్లో భాగంగా ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తున్న 5 యువకులను పోలీసులు అదుపులో తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రేసింగ్ ఉపయోగిస్తున్న 5 బైకులను, ఒక కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. కేవలం ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో రీల్స్ చేసి వ్యూస్ సంపాదించడం కోసమే సిటీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత ఇక్కడికి వస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తోటి యువతను తప్పుదో పట్టిస్తున్న 35 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు ప్రత్యేకంగా గుర్తించి ఖాతాల నిర్వాహకులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. పట్టుబడిన నిందితులపై కేవలం సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు మాత్రమే కాకుండా భారతీయ న్యాయ సంహిత, మోటార్ వాహనాల చట్టం 1988 మరియు ఐటీ యాక్ట్ 2000లోని వివిధ కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఇకపై ఐటీ కారిడార్ పరిధిలో బైక్ రేసర్లపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించుతున్నట్లు డీసీపీ రితిరాజ్ ప్రకటించారు. రాత్రి వేళలో డ్రోన్ల ద్వారా రేసింగ్ స్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తామని హెచ్చరించారు. టీహబ్, ఐక్య, ఐటీ కారిడార్ పరిసరాల్లో రేసింగ్లు, స్టంట్లకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠిన జైలు శిక్షలు తప్పవని డీసీపీ యువతను, వారి తల్లిదండ్రులను హెచ్చరించారు. అదే 69 అన్న. అన్ని వెహికల్ కూడా మోడిఫై అవి రాయాలి. అదొకటి ఇన్స్టాగ్రామ్లో తీసుకోలేదు. ఆ పేజ్లో అప్లోడ్ చేస్తాను. అంటే బేబీ అంటే ఒకటే బ్రాండ్. అనుకుంటారు అది మొత్తానికి మన తెలంగాణకు చిహ్నం. ఆ ఏరియాలో ఈ రీల్స్ తీయడానికి, అది చేయడానికి చేస్తుంటే ఇట్ గోస్ టు ద రాంగ్ సిగ్నల్. కేసెస్ అయింది. ఇప్పుడు బయట మీరు ఏం వెహికల్స్ బయట చెక్ చేశారు మీరు ఆ 5 వెహికల్స్, అదే వాళ్ళు అన్నీ ర్యాష్గా డ్రైవ్ చేసి పాపులారిటీ కోసం రీల్స్ ఆన్లైన్లో పెట్టారు అండ్ వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకున్నాము. ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా ఉన్నాయి కానీ ఆ వెహికల్స్ మళ్ళీ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ లేదు, ఆ వెహికల్స్ మళ్ళీ బయట ఉంది, వాళ్ళ మీద కూడా మన ప్రాసెస్ నడుస్తుంది. పోలీస్ కూడా ఉంది, మేము కూడా చూస్తాము అన్ని ఇన్స్టా ఐడీస్. అదే ఇన్స్టా ఐడీస్ నుంచి మళ్ళీ అది ప్రూఫ్ మన కోసమే ఉంటుంది, అదే ప్రూఫ్ కోర్టులో పెట్టి మేము మళ్ళీ ఇది చాట్ షీట్ చేస్తాము అండ్ బండి కూడా సీజ్ అవుతుంది. సో అందుకే జస్ట్ పబ్లిక్కి అదే మన రిక్వెస్ట్ ఉంది, బీ సేఫ్ ఆన్ రోడ్స్, సేఫ్గా డ్రైవింగ్ చేయాలి. నాకాబందీ జరిగినప్పుడు యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్ మీకు ఆపిస్తే ఖచ్చితంగా ఆగాలి. వాళ్ళు డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు, పెండింగ్ చలాన్స్ చెక్ చేస్తారు, డీటెయిల్స్ చెక్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు. కానీ అది ఫాలో చేయాలి. అదే ఇలాగా మ్యాటర్స్లో బికాజ్ ఇది ర్యాష్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ ఉంది, మేము బండి సీజ్ చేశాము యాజ్ క్రైమ్ ప్రాపర్టీ. అదే కోర్టులో డిపాజిట్ అవుతుంది అండ్ డిపాజిట్ తర్వాత మళ్ళీ దీనికి రిలీజ్కి ఏం ప్రొసీజర్ ఉంది, అది ఎవరు ఓనర్స్ ఉన్నారు, ఎవరు డ్రైవింగ్ చేశారు వాళ్ళకి మేము 35(3) నోటీస్ ఇస్తాము అండ్ నార్మల్ ఎఫ్ఐఆర్ లాగా ఇది ప్రొసీడ్ అవుతుంది. టీహబ్ ఏరియా, నిలుఫర్ ఏరియా
ఇది ఐకియా ఈ చుట్టుపక్కల ఏం ఏరియా ఉంది అక్కడే రీసెంట్గా మేము చూసాము చాలా ర్యాష్ డ్రైవింగ్ స్టంట్ రీల్ మేకింగ్ ఇలాగా చాలా ఇష్యూస్ జరిగింది. దీని కారణం ఇప్పుడు మనకు 2 ఇష్యూస్ ఉంటాయి. నంబర్ 1 పబ్లిక్ సేఫ్టీ, రోడ్స్ ఇప్పుడు సేఫ్ లేదు, పేవ్మెంట్ సేఫ్ లేదు. అండ్ సెకండ్ ఒక న్యూసెన్స్ వాల్యూ పెరిగింది. దీనికి డీల్ చేయడానికి ఇప్పుడు సిస్టమేటిక్గా మేము కొన్ని సొల్యూషన్స్ ఇప్పుడు డిసైడ్ చేశాము. నంబర్ 1 ఇప్పుడు పార్కింగ్ గురించి మేము సరిగ్గా అన్ని ఏరియాస్కి మార్కౌట్ చేస్తాము. ఓన్లీ పార్కింగ్ అప్రూవ్ ఏరియాలో పార్క్ చేస్తే అప్పుడు వెహికల్ సేఫ్ ఉంటుంది. లేకపోతే నో పార్కింగ్లో పార్క్ చేసిన బండి అన్నిది టోయింగ్ అవుతుంది. టోయింగ్ తర్వాత ఏం ప్రొసీజర్ ఉంటుంది అదే ఫాలో అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మేము చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా మన పోలీస్ ఆఫీసర్స్కి మొబైల్లో పెట్టి మేము నాకాబందీ చేస్తాము. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 11 to 2 o'clock అనేది ఖచ్చితంగా గట్టిగా మన వాళ్ళు ఎన్ఫోర్స్ చేసేస్తారు. ఇప్పుడు ఎప్పటి నుంచి మేము డ్రోన్స్ కూడా సరిగ్గా యూజ్ చేస్తాము. సో దాట్ ఇప్పుడు కొన్ని రోజు ముందు జరిగిన విషయంలో ఒక బండి ర్యాష్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసింది. కానీ దీనికి ఇప్పుడు ప్రెస్లో ఏం వచ్చింది, ఓన్లీ ఇది ఆ బండికి పట్టుకొని తర్వాత ఏం జరిగింది. కానీ ఆ బండిది 15-20 minutes నుంచి బిహేవియర్ ఎలా ఉంది రోడ్ మీద, ఎంత ర్యాష్గా వాళ్ళు డ్రైవ్ చేశారు, ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారు, జామ్ క్రియేట్ చేశారు, అది బయటికి రాలేదు. అందుకే ఇప్పటి నుంచి మేము అన్ని డ్రోన్స్ యూజ్ చేసి అన్ని ఫీడ్ మానిటర్ చేస్తాము. అండ్ ఏమీ ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ ఆ ఫీడ్ కూడా పబ్లిక్కి రిలీజ్ అవుతుంది. ఓన్లీ మీ నమ్మకం మనకు కావాలి. పోలీస్ మీ సేఫ్టీ కోసం ఉంది, మీ భద్రత కోసం ఉంది. అదే నమ్మకం మన మీద పెట్టండి. మన పోలీస్ 24 hours మేము మీకోసమే ఉన్నాము. అండ్ ఈ ప్రెస్ మీట్ నుంచి అదే మన ఆబ్జెక్టివ్ ఉంది, దట్ ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేసిన బండి అన్నీ ఇప్పటి నుంచి సీజింగ్ అవుతుంది. నో పార్కింగ్లో పార్క్ అయిన వెహికల్ టో అవుతుంది. అండ్ మళ్ళీ దీనికి చట్టం ప్రకారంగా ఎలా ప్రొసీజర్ ఉంది అదే ఉంటుంది. ఇంకోటి చాలామందిది ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ వాళ్ళు వెహికల్ ఆపి ఫోర్సిబుల్గా చలాన్ రియలైజ్ చేసేస్తారు. దీనికి ఇష్యూ ఏముంది, ఒక బండి మీద 5 చలాన్స్ ఉంటే, పెండింగ్ చలాన్స్ ఉంటే అప్పుడు అతని దగ్గర 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నంబర్ 1 వాలంటరీగా ఈ చలాన్ యాప్ మీద చలాన్ పే చేయాలి. లేకపోతే వాళ్ళు అది అగ్రీ చేయకపోతే అప్పుడు మేము మళ్ళీ కోర్టులో పెడతాము. అండ్ మళ్ళీ కోర్టులో ఏం ప్రొసీజర్ ఉంది, కోర్టు దగ్గర పోవాలి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఫుట్పాత్ ఆక్రమణను తొలగిస్తున్నారు అధికారులు. స్వతంగా తీసేశారు చిరు వ్యాపారస్తులు. మిగిలిన డబ్బాలను జేసీబీతో తొలగిస్తున్నారు అధికారులు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ 2026 పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కె హైమావత్ తెలిపారు. శనివారం హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు మరియు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. రద్దయిన నీట్ 2026 పరీక్షను దేశవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా 96% పూర్తయిందని, మిగతా ధాన్యాన్ని 2-3 రోజుల్లోగా పూర్తి స్థాయిలో కొనాలని అన్నారు. 9వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల బస్సులను ప్రారంభిస్తారని, జిల్లాల నుంచి బస్సులను ఎస్హెచ్సి మహిళలతో కలిసి పంపించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లను అందించేందుకు త్వరలో జిల్లాలకు క్లాత్లు పంపిస్తామని, వాటిని కుట్టేందుకు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 21 నీట్ 2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ మరియు ఇతర శాఖల సహకారంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో 23 మండల సమైక్యులకు బస్సులను ఇవ్వడం జరిగిందని, ఆయా బస్సులను 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఎస్హెచ్సి మహిళతో
తో కలిసి బస్సులను హైదరాబాద్కు పంపుతామని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించేందుకు ప్రభుత్వం నుంచి క్లాత్ వచ్చిన వెంటనే స్టిచ్చింగ్ చేసేందుకు మండలాల వారీగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.